రేఖ నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదని చెప్పింది. మెజిస్ట్రేట్ ముందు మాట మార్చేసింది. మా ఇద్దరిలో ఒకరికి ఇష్టం లేదు కాబట్టి కోర్టు మాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది మా బంధాన్ని కాపాడుకోవడానికి. రేఖ మళ్ళీ నన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచేసింది. సర్లేండి, తన తప్పేం లేదులేండి. ఎందుకంటే సర్ప్రైజ్గా మోసం చేయడం తనకు అలవాటేం కాదు కదా. మరి అలవాటు అంత ఈజీగా మారిపోవుగా. అవును, నాకు అలవాటే. కలిసి ఉండటం అలవాటు. మీరు చెప్పింది నిజమే. అలవాట్లు అంత ఈజీగా మారిపోవు. ఒక నిమిషం రేఖ, రేఖ నాకు అర్థమయ్యేలా చెప్పమ్మా, అసలు అక్కడ ఏం జరిగింది? రాఘవ్ ఏమంటున్నాడు? అదేంటంటే పిన్ని గారు, నాకు రాఘవ్కి డివోర్స్ ఇవ్వటం ఇష్టం లేదు. నేను ఇదే విషయాన్ని కోర్టులో జడ్జి గారి ముందు కూడా చెప్పేశాను. అందుకే నేను ఇప్పుడు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు. శభాష్ రేఖ, చాలా మంచి పని చేశావు. అది అలా ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి ఎవరిది? నేను ఎంత కష్టపడ్డానో బ్యాగ్ ప్యాక్ చేయడానికి. మీ ఇద్దరు ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవాలనే గోలలో ఎప్పుడు నాకు షాక్ ఇస్తూనే ఉంటారు. ఈ ఇంట్లో నాకు అసలు వాల్యూనే లేదు. ఒక్క నిమిషం దివ్య. నేను రేఖ, మళ్ళీ ఏంటి కొత్త నాటకం? నువ్వు రాఘవ్తోనూ మా ఫ్యామిలీతోనూ ఆటలాడుతున్నావా? మేము నువ్వేం చెప్పినా వింటున్నాము, అర్థం చేసుకుంటున్నావు అంటే దాని అర్థం రాఘవ్ ఒంటరివాడని కాదు. తను నువ్వేం చేసినా భరిస్తాడనుకుంటున్నావేమో. అది కుదరదు. నువ్వు బలవంతంగా ఒక్కదానివే ఈ బంధాన్ని నిలబెట్టుకోలేవు. అయినా నీకు అసలు డివోర్స్ అక్కర్లేదన్నప్పుడు డివోర్స్ పేపర్స్ని ఎందుకు ఫైల్ చేసావు కోర్టులో? అవును రేఖ, నువ్వు ఇది మొదలు పెట్టినప్పుడు దాన్ని ఎందుకు ముగించలేదు? నేను మీకు ముందు కూడా చెప్పాను, అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను అసలు డివోర్స్ పేపర్స్ ని కోర్టులో ఫైల్ చేయలేదు. నాకు నీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు. కానీ నమ్మి తీరాలి రాఘవ్. ఎందుకంటే ప్రతి లాజిక్, ప్రతి రీజన్ మీకు ఇదే నచ్చ చెప్తుంది. నేను మీతో బంధాన్ని తెంపుకోవాలనుకుంటే జడ్జి గారి ముందు నేను అసలు ఎందుకు చెప్తాను మీ నుంచి డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు అని. ఇక నా గురించి మీరు ఏమైనా అనుకోండి, నా గురించి మీకు తెలియాలి. ఏదైనా చేయాలని నేను నిశ్చయించుకుంటే అది చేసి తీరుతాను. నేను అందరిలాంటి దాన్ని కాదు రాఘవ్. ఈ రోజు ఏదో ఒకటి చెప్పి రేపు ఇంకేదో చేయటానికి. ఒకవేళ నా గురించి ఆలోచించే టైం దొరికితే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించండి. ఒక్క నిమిషం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు కోర్టులో విడాకుల కాగితాల మీద సంతకం చెయ్యకపోతే మరి ఆ కాగితాలు స్వయంగా వాటంతటవే ఎగురుకుంటూ కోర్టులో ఫైల్ అయిపోయాయా? ఒక్క నిమిషం అత్తయ్య, నువ్వు అప్పటి నుంచి కోర్టులో డివోర్స్ పేపర్స్ ఫైల్ చేయలేదనే చెప్తున్నావు. అండ్ నేను కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను. బహుశా నేను తప్పేనేమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పేది అబద్ధాలు, మోసాలని ఎప్పుడు నిరూపణ అయిపోయిందో తెలుసా? నేను రోహిత్ నువ్వు మాట్లాడుకోవడం విన్నప్పుడు. ఏ విషయం? నువ్వు రోహిత్తో ఫోన్లో మాట్లాడినప్పుడు అండ్ తనకి ఏమని చెప్పావో నీకు గుర్తుందా? డివోర్స్ డేట్ ముందు పెట్టేయమని చెప్పావు. ఒకవేళ రోహిత్ నిన్ను ఆపకపోయి ఉంటే మన ఇద్దరికి డివోర్స్ అయిపోయి ఉండేది. అంత తొందరగా అనిపించిందా మన బంధాన్ని తెంపేసుకోవడానికి? అండ్ ఇది కూడా విన్నాను, నువ్వు చెప్పావు కదా డివోర్స్ బ్లేమ్ నా మీద ఉందని, తప్పు నాదే అనిపించాలి నీది కాదు అని. మరి ఇలా అమాయకురాల్లా నా ముందు యాక్టింగ్ చేయకు, ఎందుకంటే నాకంతా తెలుసు. రాఘవ్, అసలు మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నేను రోహిత్తో దీని గురించి ఏం మాట్లాడలేదు, ఫోన్లో అయితే అసలు మాట్లాడలేదు. రోహిత్, నేను నీతో ఎప్పుడైనా నాది రాఘవ్ది డివోర్స్ గురించి ఫోన్లో మాట్లాడానా? చెప్పందరికి. ఇంకా నువ్వు చెప్పే అబద్ధాలు వినడం నా వల్ల కాదు. ఒక్క నిమిషం రాఘవ్, నేను మాట్లాడుతున్నానుగా. తను సమాధానం చెప్పేంత వరకు మీరు మాట్లాడకండి. చెప్పు రోహిత్, నేను ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి నాది రాఘవ్ది డివోర్స్ డేట్ ని ముందుకు పెట్టించమని నిన్ను అడిగానా?
నేను చెప్పేది విను రోహిత్. నేను చెప్పానుగా నేను రోహిత్తో మాట్లాడొద్దని. మాట్లాడుతున్నాను, నీతో కాదు. రోహిత్, నేను చాలా క్లియర్గా విన్నాను. నువ్వు తనకి నచ్చ చెప్తున్నావు, డివోర్స్ డేట్ ముందుకి మార్చకు అని. అండ్ ఇన్ని రోజుల నుంచి నాతో వివాహ బంధంలో ముడిపడి టార్చర్ని అనుభవిస్తున్నావు, అది ఇంకొక 2 రోజులు భరించు అన్నావు. ఇదే కదా మీరిద్దరు మాట్లాడుకుంది? నిజం చెప్పు. అడుగుతున్నట్టుగా సమాధానం చెప్పు రోహిత్. మనం ఫోన్లో దీని గురించి మాట్లాడుకున్నావా? సమాధానం చెప్పు. నీకు తెలుసు కదా నీ సమాధానం మీదే డిపెండ్ అయి ఉందని. నాకు గుర్తులేదు. నేను రేఖ చాలాసార్లు మాట్లాడుకున్నావు రాఘవ్ గురించి. తను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు. చాలాసార్లు కాదు, నాకు గుర్తున్నంత వరకు 3 సార్లు మాట్లాడుకుని ఉంటాం. నాకు ఎందుకు గుర్తుందంటే ఎప్పుడైనా ఎవరైనా రాఘవ్ గురించి తప్పుగా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుంది. ఒకవేళ రాఘవ్ గురించి నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఆ ఒక్కొక్క మాట నా మనసుని కాల్చి పారేస్తుంది. మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు, కానీ దీనివల్ల ఏమీ మారబోతోంది లేదు. ఎందుకంటే నేనే స్వయంగా విన్నాను రోహిత్ నీతో మాట్లాడుతున్నప్పుడు. నేను చెప్పేది ఇంకా పూర్తవలేదు రాఘవ్. రోహిత్, నువ్వు అంటున్నావు నీకు గుర్తు లేదు అని. బహుశా మనం ఫోన్లో మాట్లాడుకున్న చాలా విషయాలు నీకు గుర్తుండకపోవచ్చు, కానీ కాల్ రికార్డ్ అయితే ఉంటుంది కదా నీ ఫోన్లో. నీ ఫోన్ చూపించు. అండ్ రాఘవ్, రోహిత్ నాతో ఫోన్లో మాట్లాడడం మీరు ఎప్పుడు విన్నారు? 37 hours 15 minutes ago. ఇది నాకు రోహిత్ ఫోన్లో కాల్ రికార్డింగ్స్ చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదిగో చూడండి, ఆ టైంలో రోహిత్ నేను ఫోన్లో మాట్లాడుకోలేదు. అతను కాల్ హిస్టరీ డిలీట్ చేసేసి ఉండొచ్చు. సరే, అయితే మీరు ఒక పని చేయండి, నా ఫోన్ చెక్ చేయండి. నా ఫోన్లో కూడా సేమ్ కాల్ రికార్డింగ్ ఉంటుంది కదా నేను రోహిత్తో మాట్లాడుంటే. లేకపోతే నేను కూడా డిలీట్ చేసేసాను అనుకుంటున్నారా? కానీ అప్పటి నుంచి మీ ఎదురుగానే ఉన్నాను. డిలీట్ చేయడానికి నాకు అసలు అవకాశమే దొరకలేదు కదా. చూడండి, చూడండి రాఘవ్. ఈ ఫోన్ నా కళ్ళ ముందు నుంచి తీసే ముందు. ఈ ఫోన్తో కూడా మనకి మంచి జ్ఞాపకాలు ఏం లేవు కదా. మీకు ఈ ఫోన్ అంటే ఎందుకు అంత ద్వేషం? ఇంట్లో ఉన్న మిగతా వస్తువుల్లానే ఈ ఫోన్ కూడా మీరు మీ డబ్బుతో కొనదే కదా. ఇంట్లో మిగతా వస్తువులు చూస్తే రాని చిరాకు మీకు దీన్ని చూస్తే ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంట్లో మిగిలిన వస్తువులు నా డబ్బులతో కొన్నవి. ఇది మాత్రం, ఈ ఫోన్ నీకు రోహిత్ ఇచ్చాడు. నా ఫోన్ నేను ఇవ్వగానే నువ్వు పగలగొట్టేశావు కదా. ఆ తర్వాత నువ్వు సేమ్ ఫోన్ రోహిత్ దగ్గర తీసుకున్నావు. మళ్ళీ అదే మాట. ఇది మీరిచ్చిన ఫోనే, ఏదైతే మీరు నాకు గిఫ్ట్ చేశారో అది. అబద్ధం. ఇంకా ఐఎంఈఏ నెంబర్ని పట్టుకుని మీరున్నారు. నేను మీతో చెప్పాను కదా, బహుశా షాప్ అతను ఏమైనా పొరపాటు చేశాడేమో. రాఘవ్, ఇది అదే ఫోన్, మీరు నాకు గిఫ్ట్ చేసిన ఫోన్. అదంతా నీ నాటకం, నీ గేమ్సే. ఈ ఫోన్ నీకు రోహిత్ ఇచ్చాడు. అండ్ ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నీ అబద్ధానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. నీ ప్రతి అబద్ధానికి సాక్ష్యాలు నేను నా దగ్గర పెట్టుకుంటాను. అది నీ మోసాలు నాకు అనుక్షణం గుర్తుండాలని. అండ్ నా సంగతి వదిలే, రోహితే స్వయంగా నాకు ఈ విషయం చెప్పాడు. అండ్ ఈ రిసిప్ట్, ఇందులో ఫోన్ కొన్న వాళ్ళ పేరు ఉంటుంది, డేట్, ఐఎంఈఐ నెంబర్ అన్నీ ఉన్నాయి. మ్యాచ్ చేసుకో.